వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అమూల్య. ఇక మహారాష్ట్రకు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా కేట్కర్ సివిల్ సర్వీస్ పరీక్షలో దివ్యాంగురాలుగా ఫేక్ సర్టిఫికెట్ సమర్పించి ఉద్యోగం పొందిందన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆమెతో పాటు మరికొంతమంది అభ్యర్థులు నకిలీ ఫిట్నెస్ సర్టిఫికెట్ చూపించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సోషల్ మీడియా వేదికగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ప్రశ్నలు సంధిస్తున్నారు. వీరు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన అధికారులు. ఇందుకు సంబంధించి ప్రూఫ్స్ ఇవే అంటూ కొన్ని ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇందులో కొంతమంది మాత్రం వారిపై వస్తున్న ఆరోపణలపై పలు మీడియా సంస్థల ద్వారా, సోషల్ మీడియా ఖాతాల ద్వారా వివరణిస్తున్నారు. ఎప్పుడైనా సరే స్కూల్లో ఎవరైనా చిన్నపిల్లల్ని లేపి నువ్వేమవుతావు భవిష్యత్తులో అని అడిగితే చాలామంది టక్కున చెప్పే సమాధానం నేను ఐఏఎస్ అవుతా, ఐపీఎస్ అవుతా అని చెప్తారు. ఎందుకంటే ఆ ఉద్యోగాలకు ఉండేటువంటి గొప్పతనం కేవలం ఐఏఎస్, ఐపీఎస్ఏ కాదు, యూపీఎస్సీ కింద రిక్రూట్ అయ్యేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ముఖ్యంగా అంటే ఒక్కసారి సివిల్స్ కొట్టడం అనేది జీవిత లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతున్నటువంటి విద్యార్థులు కోకొల్లలుగా ఉన్నారు. అంటే సివిల్స్ ఒకసారి సాధించాడంటే ఆ వ్యక్తిని అడ్మైర్ చేస్తూ చూస్తుంటారు. మనం కూడా వాళ్ళు అంటే మీ మీడియా ప్రతినిధిగా వాళ్ళని వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం, ఎలా చదివారు ఏంటి అనేది, అంటే ఒక్కసారి సివిల్స్ ర్యాంక్స్ విడుదల చేశారు అంటే ఆ సమయంలో ఉన్నటువంటి హడావిడి అంతా కాదు. ఎవరెవరికి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి, ఎలా చదివారు, ఎన్ని గంటలు కష్టపడి చదివారు, దానికోసం మీరు ఎలాంటి ప్రణాళికతో ముందుకు సాగారు, ఇలాంటి అనేక క్వశ్చన్స్, ఆన్సర్స్, చాలా హడావిడి అంతా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అంటే సివిల్స్ ర్యాంక్ సాధించిన వాళ్ళకి ఉన్నటువంటి గొప్పతనం అలాంటి మిగతా చాలా ఉన్నాయి. ఇప్పుడు మిగతా రకాలైనటువంటి చాలా ప్రొఫెషనల్ కోర్సులు ఉన్నాయి, చాలా ఉద్యోగాలు ఉన్నాయి. కానీ వీటికి ఉండే ఇంపార్టెన్స్ ఖచ్చితంగా వేరనే చెప్పాలి. ఆ గుర్తింపు వేరు, ఆ హోదా వేరు, ఆ ప్రత్యేకత వేరు. సో ఒకవేళ దేశానికి ఏమైనా సేవ చేయాలి అనుకుంటే కూడా చాలామంది ఈ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కానీ యూపీఎస్సీకి సంబంధించినటువంటి మిగతా విభాగాల్లోకి సంబంధించి చేరి ఖచ్చితంగా ఒక గొప్ప మార్పు తీసుకురాగలుగుతాము అనేటువంటి ఒక భావనను కూడా వ్యక్తం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది చాలా ఎగ్జామ్స్లో హై క్వాలిఫైడ్ ఎగ్జామ్గా మనం చెప్పుకుంటాము. ఈ సివిల్ సాధించడం అనేది చాలా పెద్ద విషయంగా, చాలా గొప్ప విషయంగా ఢిల్లీలోని పీతంపుర నివాసి అను బెనివాల్ 2022 బ్యాచ్కు చెందిన ఐపీఎస్. యూపీఎస్సీ ఫలితాల్లో ఈడబ్ల్యూఎస్ విభాగం నుంచి 217వ ర్యాంక్ పొందారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లో శిక్షణ తీసుకుంటోంది. అయితే గత కొన్ని రోజులుగా అను ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఫోటోలో బోర్డుపై 1989 బ్యాచ్ ఐపీఎస్ల పేర్లు రాసి ఉండగా తండ్రి పేరు ఐపీఎస్ సంజయ్ బెనివాల్ అని ఉండడంతో రిటైర్డ్ ఐపీఎస్ కుమార్తె ఈడబ్ల్యూఎస్ కింద ఎలా ఎంపికైందంటూ ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో రాజస్థాన్లోని ఓబీసీ కేటగిరీ ఐపీఎస్ అధికారి అయిన బెనివాల్ తన తండ్రి కాదని అను తెలిపారు. యూపీఎస్సీ నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ విషయంలో చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఈ పూజాకు సంబంధించి ఏదైతే అమ్మాయి మహారాష్ట్రకు చెందినటువంటి పూజా కేట్కర్ ఉందో తన విషయం నుంచి ఇది బయటకు వచ్చిందనే చెప్పాలి. బేసిక్గా పూజా కేట్కర్ గురించి గత కొన్ని రోజులుగా మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఆమె విలాసవంతమైన జీవితము, ఆమె యొక్క వ్యవహార శైలి అదంతా కూడా ఒక ప్రొఫెషనల్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఆమె ప్రవర్తించిన తీరు, తన వెహికల్కి వేసుకున్న స్టిక్కర్ కానీ, తన ఉన్నటువంటి వాహనం కానీ, తన హై సుపీరియర్ ఆఫీసర్స్తో తను ప్రవర్తించిన తీరు కానీ, ఇవన్నీ కూడా మనం వార్తల్లో చూసాము. ఆమెకి ఎలా ఉద్యోగం వచ్చింది అని తవ్వుకుంటూ పోతున్న కొద్దీ భయంకరమైనటువంటి విషయాలు అయితే బయటకు వచ్చాయి. ఆమె ఏదైతే డిజబుల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ తీసుకుంది కానీ అది ఫేక్ అని తేలింది. యూపీఎస్సీ దీని మీద చర్యలు తీసుకోబోతుంది. అంటే ఆమెకు సంబంధించినటువంటి ఆమె రిక్రూట్మెంట్ని అదంతా కూడా రద్దు చేయడం జరిగింది. ఇంకా మళ్ళీ భవిష్యత్తులో ఆమె ఇంకా సివిల్స్ రాసేటువంటి అవకాశం లేకుండా చేసింది. ఆమె తల్లిని కూడా గతంలో తీసేసుకొని ఆమెను కూడా ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఆమె ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఫేక్ అని తేలడం జరిగింది. దీనితో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక యుద్ధం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఒకరు ఇద్దరుగా లేరు. సివిల్స్ ర్యాంక్ సాధించిన చాలామంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారుల విషయము, లేదా ఆయా కోటాలకు సంబంధించి వాళ్ళకి టచ్లో ఉన్నటువంటి వాళ్ళు, లేదా కొంతమంది అనుమానితులుగా ఉన్న వాళ్ళ పేర్లు అందరూ బయటకు వస్తున్నాయి. ఈమె కూడా ఢిల్లీ వాసి. 2022 బ్యాచ్ 217 ర్యాంక్ వచ్చింది ఈమెకు. అయితే ఈడబ్ల్యూఎస్సీ విభాగంలో ఈమెను రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఏంటి 2022కి సంబంధించినటువంటి బ్యాచ్. ఈమెకు
ఈ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఏంటంటే వీళ్ళ తండ్రి సంజయ్ బెనీవాల్ అని చెప్పేసి ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పేసి, ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పుడు ఈమెకి ఎలా ఈడబ్ల్యూఎస్ కోటా వస్తుంది, ఈమె ఎలా ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎన్నిక అవుతుంది అని చెప్పినప్పుడు దీని మీద అను మళ్ళీ వివరణ ఇవ్వడం జరిగింది. అను బెనీవాల్ ఏం చెప్పిందంటే, మీరు ఎవరినైతే చూపిస్తున్నారో ఆయన నా తండ్రి కాదు, నేను ఆయన తావుజీ అని పిలుస్తాను, అంటే తావుజీ అని చెప్పేసి ప్రేమగా పిలుస్తాను, ఆయనను ప్రేరణగా నేను తీసుకున్నాను, ఆయనలాగా నేను సాధించాలనుకున్నాను. నా తండ్రి చిన్నప్పుడు అంటే పెద్ద పెద్ద ఆయన చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి కానీ లేదా కొన్ని బిజినెస్లు ఆయన చేశారు, కానీ ఆ తర్వాత ఆయన పూర్తిగా లాస్ అవ్వడం జరిగింది. నా మేనమామ దగ్గర నేను పెరిగాను, నా తండ్రికి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగం లేదు, నిజంగానే నేను ఈడబ్ల్యూఎస్లో ఉన్నాను, చాలా పేదరికం అనుభవించాను, నా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో ఎలాంటి పొరపాట్లు లేవు అని చెప్తున్నారు. కానీ ఆమె ఆల్రెడీ ఫ్యామిలీ ఫోటో కూడా చూపిస్తుంది, ఇతను నా తండ్రి కాదు, నా తండ్రి ఇతను, నా తల్లి ఇతడు అని చెప్తున్నప్పటికీ ఇదంతా కూడా అబద్ధము, ఆమె తండ్రి అతనే, ఈమె కావాలని తప్పు చేస్తుంది, కేవలం ఉద్యోగం కోసం తన తండ్రి పేరు కూడా మార్చి చెప్తుంది. ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హురాలు కాదు, ఈడబ్ల్యూఎస్ కోటాలో ఆమెకు జాబ్ ఇవ్వడం అనేది పూర్తి స్థాయిలో తప్పిదము. ఈ ఫేక్ సర్టిఫికేట్లు సమర్పిస్తుంటే ఏం చేస్తుంది యూపీఎస్సీ, ఏం చేస్తుంది, ఇలాంటి వాళ్ళని ఏ విధంగా రిక్రూట్ చేసుకుంటుంది, వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరు రియాక్ట్ అవుతున్నారు. ఈవెన్ ఇప్పుడు అను విషయానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో పెద్ద వార్ జరుగుతుందనే చెప్పాలి. ఆమెకు సంబంధించినటువంటి రకరకాల ఫోటోలు, ఆమె గతంలో వెళ్ళినటువంటివి, ఆమె వేసుకున్నటువంటి డ్రెస్కి సంబంధించి కానీ, ఆమె ఉన్నటువంటి ఖరీదైన ఇంటికి సంబంధించి కానీ, ఇలాంటి రకరకాలుగా ఎవరికి సంబంధించి వాళ్ళు పెడుతున్నారు. అందులో నిజమేంతో అబద్ధమేంతో తేల్చి చెప్పాల్సిన బాధ్యత యూపీఎస్సీకే ఉంది. ఎందుకంటే ఒక ఫోటో మన దగ్గరికి వచ్చిందంటే అది మార్ఫింగా, ఫేకా, రకరకాలుగా ఉంటాయి. కాకపోతే ఆమె వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్సీ కోటా, ఆమె ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్సీ కోటాకైతే పనికిరాదు. ఆమె తండ్రి అతనే, ఆమెకు కావాల్సినంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, అది కేవలం ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పేసి అయితే ప్రస్తుతం చర్చ నడుస్తుంది. ఆమె దానికి వివరణ ఇచ్చుకుంది, అతను నా తండ్రి కాదని. మరి యూపీఎస్సీ తేల్చి చెప్పాలి, లేదు ఇతను ఈమె మీద వచ్చేటువంటి ఆరోపణల విషయంలో ఇదంతా పూర్తి స్థాయిలో తప్పు, ఇది నిజం జరిగింది అని చెప్పాల్సినటువంటి విషయం ఉంది. ఇప్పుడు అను బెనీవాల్కి సంబంధించినటువంటి రచ్చ ఒకవైపు జరుగుతుంది. అను బెనీవాల్ ప్రఫుల్ల దేశాయ్ యూపీఎస్సీ ఫలితాల ప్రకారం 2019 సంవత్సరంలో 532వ ర్యాంక్ సాధించారు. ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ కోటా కింద ఎంపికయ్యారన్న వార్తలు సోషల్ మీడియాలో కథనాలుస్తున్నాయి. అయితే దేశాయ్ బయోడేటాకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాల్లో తను ట్రెక్కింగ్ చేస్తూ కనిపించడం అనేక అనుమానాలకు దారితీసింది. దీంతో ప్రఫుల్ల ఎంపిక ప్రక్రియపై ప్రశ్నలు మొదలయ్యాయి. ఆర్థోపెడికల్ వైకల్యం ఉన్న వ్యక్తి పర్వతాన్ని ఎలా అధిరోహిస్తారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రఫుల్ దేశాయ్ గురించి చెప్తాను. 2019 సంవత్సరానికి సంబంధించి ఇతను ఎన్నికయ్యాడు. 532వ ర్యాంక్ వచ్చింది అతనికి. ఇతను ఏంటంటే ఆర్థోపెడిక్ అంటే కాళ్ళకి సంబంధించి, అంటే అతనికి చిన్నప్పుడే పోలియో సంక్రమించిందని చెప్పేసి తన ఎడమ కాలుకి పోలియో ఉండడం వల్ల తను హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ అయితే తీసుకున్నాడు. అయితే ఆయన ఈ మధ్య కాలంలో ట్రెక్కింగ్కి వెళ్ళడం జరిగింది. అది కూడా 25 కిలోమీటర్లకు సంబంధించినటువంటి ట్రెక్కింగ్, 30 కిలోమీటర్లకు సంబంధించినటువంటి సైక్లింగ్. ఒక ఆర్థోపెడిక్ ఉన్నటువంటి వ్యక్తి, పోలియోతో బాధపడినటువంటి వ్యక్తి ఏ విధంగా అంతగా వెళ్ళావు, అంటే నువ్వు ఏం చేసావు, ఇంత గొప్ప మ్యాజిక్ ఏం చేసావు, మేము పోలియో వచ్చిన వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు, సడన్గా ఇంత మార్పు ఎలా వచ్చింది, నువ్వు ట్రెక్కింగ్ ఎలా చేస్తున్నావు, సైక్లింగ్ ఎలా చేస్తున్నావు, నీ కాలు ఎలా బాగైపోయింది, అసలు నువ్వు ఏం తిన్నావు, ఏం తినడం వల్ల నీలో ఇంత శక్తి వచ్చింది. ఇదిగో ఇలాంటి ప్రశ్నల వర్షం ప్రఫుల్ మీద కురుస్తుంది. దీంతో ప్రఫుల్ కూడా దిగి వచ్చి ఆన్సర్ ఇచ్చారు. నేను చెప్తుంది 100కు 100% నిజము. నాకు చిన్నప్పుడే పోలియో సంక్రమించడం జరిగింది. ఇది ఇప్పుడు కాదు, నేను దీనికి సంబంధించి ఎయిమ్స్ మెడికల్ సర్టిఫికేట్ నా దగ్గర ఉంది. నేను ఈ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయలేదు, వైద్య బృందం ముందు నేను హాజరవడం జరిగింది. వైద్య బృందం నాకు చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత నాకు ఒక పోలియో ఉందని చెప్పారు. అది 45% వైకల్యం నాకు ఉందని తెలిసిన తర్వాత మాత్రమే నాకు ఈ ర్యాంక్ కంటే నేను ఆర్థోపెడిక్ కోటా కింద నాకు ర్యాంక్ని కన్సిడర్ చేయడం జరిగింది. ఇందులో ఎలాంటి అవాస్తవం లేదు. నేను నడవడానికి ఇబ్బంది పడతాను, కానీ సైక్లింగ్ చేయగలుగుతాను. ట్రెక్కింగ్ కూడా నేను నా కష్టం వల్ల నేను అలవాటు చేసుకున్నాను. అది నేను మెల్లమెల్లగా ఎక్కుతూ పోతున్నాను. ఎందుకు పోలియో ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కలేరా, నా కాలు ఒకటి బాగలేకుంటే మాత్రం నేను ఎక్కలేనా, అది నా కష్టంగా మీరు ఎందుకు భావించరు, ఈ విషయంలో నన్ను ఎందుకు తప్పు పడుతున్నారు, అంగవైకల్యం ఉన్నంత మాత్రాన నేను ఏమీ చేయలేము అనుకుంటున్నారా అని చెప్పేసి రివర్స్ అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మీరు పెట్టినటువంటి కోటాకు సంబంధించి మీకు 45% వైకల్యం ఉన్నదన్నమాట పూర్తి స్థాయిలో అవాస్తవము. మీరు
పెట్టించినటువంటి సర్టిఫికేట్ కానీ ఎయిమ్స్ దగ్గర నుంచి మీరు తీసుకొచ్చిన సర్టిఫికేట్ కానీ నకిలీ, దాని యూపీఎస్సీ తిరిగి పరిగణలోకి తీసుకోవాల్సిందే, ఇతని రిక్రూట్మెంట్ని వెంటనే నిలిపివేయాల్సిందే, ఇతని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి సోషల్ మీడియా ప్రస్తుతం అయితే కూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రపుల్ దీని మీద క్లారిటీ ఇచ్చుకుంటున్నప్పటికీ ఆయన మీద విమర్శల బాణాలు ఎక్కి పెడుతున్నారు. ఎవరూ చేయలేనటువంటి చమత్కారాలన్నీ మీరే ఎలా చేసి చూపించగలుగుతున్నారు, గతంలో నేను అసలు నడవడానికే బాధపడుతున్నాను అన్నటువంటి మీరు సైక్లింగ్ ఎలా చేయగలుగుతున్నారు, ట్రెక్కింగ్ ఎలా చేయగలుగుతున్నారు, అప్పుడు నడవడానికి ఇబ్బంది ఎలా వచ్చింది, ఇంత త్వరగా మీలో ఇంత మార్పు ఎలా వచ్చింది, ఇది అయితే సాధ్యమయ్యేటువంటి పని కాదు కదా. ఇలా అంటే సోషల్ మీడియాలో ఎవరు మెసేజ్ పెడుతున్నారు, ఎలా మెసేజ్ పెడుతున్నారో మనం చూస్తూనే ఉంటాము. అది ఎవరి భావన వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఒకసారి సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత దాన్ని మనము అదుపులో చేసేటువంటి పరిస్థితి ఉండదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తుంటారు. దాంతో ప్రపుల్ విషయంలో కూడా అగ్గి రాజుకుందనే చెప్పాలి. 2014 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ 857వ ర్యాంక్ సాధించిన నితికా దృష్టిలోపం ఉన్నవారి కోటాలో ఎంపికైంది. అయితే నితికాకు సంబంధించిన వీడియో ఒకటి గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. ఇందులో నితికా స్క్రీన్ ని చూస్తూ స్టీరింగ్ తిప్పుతోంది. దీంతో దృష్టిలోపంతో బాధపడుతున్న నితికా అద్దాలు ధరించకుండా డ్రైవింగ్ టెస్ట్ ఎలా చేస్తోందంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. కండేల్వాల్ ఈమె విషయం కూడా చూసుకుందాము. 2014 బ్యాచ్ ఐఏఎస్ ఈమె 857వ ర్యాంక్ వచ్చింది. ఈమెకు వచ్చింది దృష్టి లోపం కోటాలో, హ్యాండిక్యాప్డ్ కోటాలోనే. ఈమె కన్ను సరిగా కనిపించదు అని చెప్పేసి అయితే ఈమెకు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక పెద్ద జోక్ అని చెప్పుకోవచ్చు మనము. ఈమె ఏంటంటే ఈమెకు సంబంధించినటువంటి ఒక వీడియో బయటకు వచ్చింది. అదేంటంటే ఈమె కళ్ళద్దాలు పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తుంది. అంటే ఆ స్క్రీన్ మీద చూస్తూ మనము ఏదైతే ఆర్టీఓ కార్యాలయానికి వెళ్ళినప్పుడు మనకు డ్రైవింగ్ టెస్ట్ అది ఇది చేస్తుంటారు కదా, అంటే మనకు కరెక్ట్గా కనిపిస్తుందా, వెళ్తున్నామా, రూట్ మ్యాప్ ఎలా ఉంటుందో, ఆర్టీఏ కార్యాలయంకి వెళ్ళినప్పుడు కొన్ని టెస్టులు ఉంటాయి. ఆమె స్క్రీన్ చూస్తుంది, ఆమె ఎలాంటి కళ్ళద్దాలు పెట్టుకోలేదు, ఆమె ఆ స్టీరింగ్ తిప్పుతున్నటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చేసింది. దీనితో ఇప్పుడు ఈమె మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందంటే, నేను ఆర్టీఓ కార్యాలయంకి సంబంధించి కొన్ని అక్కడ తప్పిదాలు జరుగుతున్నాయని చెప్పేసి నా దృష్టికి వచ్చింది, నేను దీని మీద తనిఖీ చేయడానికి వెళ్ళాను. అలా వెళ్ళినటువంటి క్రమంలోనే నేను ఆ వీడియో చేశారు, నేను అక్కడ కూర్చున్నాను, స్క్రీన్ చూస్తూ తిప్పుతున్నాను, అంతే తప్ప నేనేమో ఆ రోజు టెస్ట్కి అటెండ్ కాలేదు, నేనేం డ్రైవింగ్ టెస్ట్కి అటెండ్ అయ్యి తీసుకున్నటువంటి వీడియో కాదు. నేను ఆర్టీఏ కార్యాలయంలో తనిఖీకి వెళ్ళినప్పుడు తనిఖీలో భాగంగా నేను చెక్ చేస్తున్నప్పుడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్తున్నప్పుడు చేసింది. అండ్ ఇప్పుడు నేను టీవీ చూస్తానండి, కళ్ళద్దాలు పెట్టుకోకుండా టీవీ చూస్తాను, నాకు ఎంత దృష్టి లోపం ఉంది, ఎంత మేర నేను చూడగలను, ఎంత మేర నేను చూడలేను అని నా డాక్టర్లు తేల్చి చెప్తారు. అంత మాత్రాన నేను కళ్ళద్దాలు పెట్టుకోకుండా టీవీ చూడకూడదా, కళ్ళద్దాలు పెట్టుకోకుండా ఇంకేమి చూడకూడదా, నాకు దృష్టిలోపం ఉన్నమాట వాస్తవమే, అది దూర దృష్ట్యా దగ్గర దృష్ట్యా ఎంతవరకు ఉంది ఏముందని డాక్టర్లు ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి. నేను ప్రతిసారి వచ్చి మీకు చూపించుకోలేను కదా, నాకు దృష్టిలోపం ఉందని చెప్పేసి నేను ప్రతిసారి కళ్ళద్దాలు పెట్టుకొని ఉండలేను కదా. అంటే ఇది చాలా సెన్సిటివ్ విషయము, నా వైకల్యాన్ని మీరు ఎందుకు ఎత్తి చూపుతున్నారు, ఇది తప్పని మీకు అనిపించట్లేదా అని చెప్పేసి ఈమె కూడా రివర్స్ అటాక్ చేస్తున్నారు. అండ్ ఎందుకు ఒక వైకల్యాన్ని పదే పదే ప్రశ్నిస్తున్నారు, వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు సాధారణ మనుషులు చేసినట్టుగా మిగతా పనులు చేయలేరా, నేను కళ్ళద్దాలు పెట్టుకోకుండా మీరన్నట్టు టెస్ట్కి హాజరయ్యి ఉంటే అది తప్పు పట్టాలి, నేను ఆర్టీఓ కార్యాలయానికి తనిఖీకి వెళ్ళాను, తనిఖీలో భాగంగా వీడియో తీయడం జరిగింది, అది కేవలము ఆ టైంలో మిగతా ఎలా జరుగుతుంది ఏంటి అందరిని అడుగుతున్నటువంటి క్రమంలో, అన్నీ చెక్ చేస్తున్నటువంటి క్రమంలో తీసుకున్నటువంటి వీడియోనే తప్ప నేనేమి డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళి తీసుకోలేదు. ఎందుకు దీని మీద ఇష్యూ చేస్తున్నారు, ఎందుకు నా పరువు బయటకు వేస్తున్నారు, ఇది చాలా సెన్సిటివ్ విషయం, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ అవుతున్నాను. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలకి ఎంతో కష్టపడి నేను ఉద్యోగం సంపాదించుకున్నాను, ఈ ఉద్యోగం సంపాదించుకోవడం కోసం నేను ఎంత కష్టపడ్డానో, అహోరాత్రాలు ఎంత శ్రమించానో నాకు తెలుసు. మీరు ఒక చిన్న మాట అలా వదిలేసేసి ఈ ఉద్యోగం నాకు పనికిరాదు, నేను తప్పుడు దారిలో ఉద్యోగం తెచ్చేసుకున్నానని మీరు ఒక మాట అనగానే సరిపోతుందా, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, నా దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్ ఉంది, ఈ సర్టిఫికేట్ని వైద్యులు పర్యవేక్షించారు, వైద్యులు నిర్ధారణ చేసిన తర్వాత మాత్రమే యూపీఎస్సీ దీన్ని చేస్తుంది, ఎవరో ఒకరు తప్పు చేసినంత మాత్రాన అందరినీ ఎందుకు అంటున్నారు. ఇది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్సీ కోటా కింద కానీ లేదా హ్యాండిక్యాప్డ్ కోటా కిందకి సంబంధించి కానీ వచ్చినటువంటి కొన్ని పేర్లు, ఇవి నేను చెప్పినవి చాలా తక్కువ పేర్లు, ఇంకా 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 వస్తున్నాయి. అండ్ సోషల్ మీడియాలో ఒక యుద్ధం జరుగుతుంది. ఇంకా అనేక మంది ఫేక్ సర్టిఫికెట్తో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా మారారని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూటీ కోటా కింద అనేక మంది ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారన్నది సోషల్ మీడియా కథనాల సారాంశం.
పీడబ్ల్యూటీ ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన వాళ్ళకు సంబంధించిన బాడీ బిల్డింగ్, సైక్లింగ్, బ్యాడ్మింటన్ ఫోటోలు, వీడియోలను కొందరు వైరల్ చేస్తున్నారు. వారికి నిజంగా శారీరక వైకల్యం ఉంటే ఇది ఎలా సాధ్యమైందని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి భారీగా సెటైర్లు, మీమ్స్ కూడా హల్చల్ చేస్తున్నాయి. దీంతో యూపీఎస్సీ ప్రతిష్ట మసకబారుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. నేపథ్యంలో యూపీఎస్సీ చైర్మన్ నేడు తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. యూపీఎస్సీ మీద ఇలాంటి వార్తలు రావడంతోనే ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ కోటాలో ఎక్కువ మంది ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని, దీంతో అర్హులు చాలా మంది అవకాశాలను కోల్పోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అత్యున్నత సర్వీసుల్లో అలా ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన వారు ఉండడం దేశానికి కూడా మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేపథ్యంలో ఈ అంశంపై విచారణ జరిపించి నిరుద్యోగుల అనుమానాలను నివృత్తి చేయాలని, ఎవరైనా నిజంగా ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్లు రుజువైతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మందికి సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి సర్టిఫికేట్లు రాంగ్ అని చెప్తున్నారు. ఇది ఈ రోజుతో పోయేటువంటి కాదు, రేపు ఎల్లుండి అంటే ఇంకా కొత్త కొత్త పేర్లన్నీ తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి యూపీఎస్సీ పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు స్మితా సిబర్వాల్ అందుకున్నటువంటి విషయము అగ్గికి ఆజ్యం పోసినట్టుగా అయిపోయింది. ఆమె ఏమందంటే అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా టఫ్ జాబు, మేము ఎక్కడెక్కడికో ఫీల్డ్కి వెళ్తుండాలి, తిరుగుతుండాలి, మెంటల్గా ఎంత మేము స్ట్రెస్ అవుతామో ఆ ఫిజికల్గా అంత స్ట్రెస్ ఉంటుంది మనకు. అక్కడ ఎందుకండి మీరు హ్యాండిక్యాప్డ్ వాళ్ళని తీసుకుంటారు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళని అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఒక పైలట్ జాబ్కి వెళ్తున్నప్పుడు అక్కడ కూడా ఒక హ్యాండిక్యాప్డ్ కోటా పెట్టేసి అతనికైతే ఉద్యోగం ఇవ్వము కదా. అలాగే సివిల్ సర్వీస్ కూడా చాలా గొప్పదైనటువంటి జాబు, అడ్మినిస్ట్రేషన్ని మేము బేర్ చేయాల్సినటువంటి విషయం ఉంటుంది. అలాంటి చోట ఎందుకు ఐఏఎస్ కోటాలు ఎందుకు పెట్టాలి అని చెప్పేసి ఆమె ఒకరు అడగగా ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీని మీద అగ్గి రాజుకుంది. ఎందుకు కాకూడదు? హ్యాండిక్యాప్డ్గా పుట్టినంత మాత్రాన ఐఏఎస్ అనే లక్ష్యం మాకు ఉండకూడదా? ఐఏఎస్ సాధించాలని మేము అనుకోకూడదా? అంటే ఒక హ్యాండిక్యాప్డ్గా పుట్టినటువంటి వాళ్ళు ఇంకెప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించకూడదా? ఇప్పుడు బాలలత ఈ ఇష్యూను, మనకు బాలలత గురించి తెలుసు, ఆమెకు సివిల్స్ అకాడమీ ఉంది, గ్రూప్స్కి సంబంధించి ఆమె కోచింగ్ ఇస్తూ ఉంటుంది. చాలామంది ఐఏఎస్ని, ఐపీఎస్ని, గ్రూప్ 1 ఆఫీసర్లని ఆమె తయారు చేసింది. ఆమెకు ఒక ఐడెంటిటీ ఉంది. ఇప్పుడు బాలలత వచ్చి ఏం మాట్లాడుతుందంటే ఎందుకు స్మితా సబర్వాల్ మాట్లాడింది. ఆమెకు ఒక మాట కూడా అంది, ఏ అందమైన రూపం ఉన్న వాళ్ళు, అందమైనటువంటి వాళ్ళు మాత్రమే ఐఏఎస్ కావాలంటే ఇండైరెక్ట్గా స్మితా సబర్వాల్కి ఒక చురక వేసింది. నువ్వు అందంగా ఉన్నావు అనుకుంటున్నావే, అందంగా ఉండడం శరీరానికి సంబంధించినటువంటి విషయం కాదు, అందం అనేది మనసుకు సంబంధించిన విషయం. కెపాసిటీ అనేది కూడా కేవలం శరీరానికి సంబంధించిన విషయం కాదు. అంగవైకల్యం ఉన్నా కూడా మామూలు వాళ్ళకంటే ఎక్కువ పని చేయగలగము, ఎక్కువ సత్తా మాలో ఉంది. కావాలంటే ఇప్పుడు నువ్వురా, మన ఇద్దరం కలిసి ఒక సివిల్స్ ఏదైనా పేపర్ తీసుకుందాము, ఎగ్జామ్ రాద్దాము, నీకు ఎక్కువ మార్క్స్ వస్తాయా, నాకు ఎక్కువ మార్క్స్ వస్తాయా చూద్దాము. ఆ తర్వాత ఏదైనా ఒక పని పెట్టుకుందాము, ఆ పని కూడా నువ్వు కరెక్ట్గా చేసి చూపిస్తావా, నేను కరెక్ట్గా చేసి చూపిస్తానా చూద్దాము. అప్పుడు నీకు తెలుస్తుంది హ్యాండిక్యాప్డ్ వాళ్ళ సత్తా ఏంటో. అంటే దివ్యాంగులుగా మమ్మల్ని పరిగణించిన తర్వాత ఒక అంగం మా శరీరంలో కరెక్ట్గా లేకపోతే మిగిలినవి చాలా పనిచేస్తాయి. ఆ విషయాలు మీరు ఎందుకు తీసుకోవట్లేదు? ప్రతిసారి వేలెత్తి చూపడం అనేది కరెక్టా? అంటే మీరు బాగున్నారు కాబట్టి మీ బాగోలేని వాళ్ళని చేయెత్తి చూపిస్తారా? దివ్యాంగులైనంత మాత్రాన వాళ్ళకు ఒక లక్ష్యం ఉండకూడదా? మేము అందరి చేత సెల్యూట్ కొట్టించుకునేటువంటి పొజిషన్లో ఉండకూడదా అనేది ఆమె వాదన. సో ఇప్పుడు దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చాలామంది స్మితా అగర్వాల్కి అగెనెస్ట్గా మాట్లాడుతున్నారు. ఎందుకు అంత అహంకారము? అలాంటి అహంకారపూరిత మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏమైంది? ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఏదైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడుకొని చేయాల్సినటువంటి విషయంలో ఇలా బయటికి మీరు ఇవ్వడం కరెక్ట్ కాదంటున్నారు. మరికొంతమంది స్మితా అగర్వాల్ని సపోర్ట్
సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఉండకూడదు? ప్రతి ఒక జాబ్కి సంబంధించి ఇలాంటివి కాకుండా ఒక స్ట్రిక్ట్ శారీరకంగా మానసికంగా కరెక్ట్గా ఉండి డైనమిక్ పర్సన్ ఆ ప్లేస్లో ఉంటే ఇంకెక్కువ చేయగలుగుతారు కదా అనేది. అది ఎవరి వర్షన్ ఎలా ఉన్నప్పటికీ కూడా చాలామంది అయితే బాలలతకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఇలాంటివి ఎన్ని వస్తాయో, ఎంతమంది ఫేక్ సివిల్ సర్వెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటివి ఎన్ని బయటకు వస్తాయో చూడాలి. కాకపోతే మనం నీట్ గురించి చూసుకున్నాము, ఎంత దారుణంగా నీట్కి సంబంధించినటువంటి దెబ్బ పడిందో. నీట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి ప్రతి వ్యక్తి ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్లో ఉంటాడు. ఈ పేపర్ అన్నా కరెక్ట్గా ఉందా లేదా, లీకేజ్ అయిందా లేదంటే ఇందులో ఏమైనా ఇబ్బందులు ఉందా? ఎందుకంటే దానికి ఉన్నటువంటి గొప్పతనం, నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి గొప్పతనం అది పూర్తిగా తగ్గిపోయిందని చెప్పాలి. చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఎన్టీఏకి సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణల మధ్య రేపటి రోజుల్లో నీట్ రాస్తున్నటువంటి వాళ్ళలో చాలా చాలా సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. వాళ్ళలో అనేక డౌట్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు సివిల్స్ అనేది చాలా అత్యుత్తమ జాబు. ఆ సివిల్స్కి సెలెక్ట్ అవ్వడం అనేది ఇంకా పెద్ద పెద్ద బిజినెస్లు చేసిన ఇంకా అంతకంటే పెద్ద అంటే ఈ సివిల్ ఆఫీసర్గా ఒక 60,000 జీతానికి పనిచేసి వేరే ఉద్యోగం 1,20,000 వచ్చినా కూడా సివిల్ సర్వెంట్కి ఉండేటువంటి ఇంపార్టెన్స్ వేరుంటుంది, ఆయనకి ఇచ్చేటువంటి ఆ మర్యాద కూడా వేరుంటుంది. కాబట్టి అందరూ ఇక్కడికి రావాలి, ఇక్కడ సెలెక్ట్ అవ్వాలి అనుకుంటారు. అలాంటి యూపీఎస్సీ గురించి ఇన్ని రకాలటువంటి పుకార్లు షికార్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో యూపీఎస్సీఏ రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఇలాంటి ఫేక్ వాళ్ళు ఎవరైనా ఉంటే నిజాయితీగా ఒప్పుకొని వాళ్ళని ఏరి పారేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇవన్నీ తప్పుడు వార్తలు, అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, వీటి మీద పూర్తి స్థాయిలో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి పేరు మీద వచ్చినా వాళ్ళ సర్టిఫికేట్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ఎందుకు వాళ్ళు సరైనటువంటి వ్యక్తి, వాళ్ళని ఎందుకు యూపీఎస్సీ సెలెక్ట్ చేయడం జరిగింది అలా బయటకు వచ్చి చెప్పాలి. లేదంటే ఇంకా ఇది సోషల్ మీడియాలో ఇంకా ఇలా ట్రోల్ అవుతూ రేపటి రోజున యూపీఎస్సీకి ఉన్నటువంటి విలువ కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. దాని మీద అనేక రకాలైన ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఒక పులి స్టాప్ పడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడంతలో మాత్రం కామాలే కానీ పులి స్టాపులు పడేలా లేవు. ఇంకా చాలామంది పేర్లు అయితే తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఇంకెంతమంది పేర్లు వస్తాయో. నిజంగా అందులో ఏమైనా నకిలీలు ఉన్నారా, మీరేమనుకుంటారో మీ ఒపీనియన్ కూడా చెప్తూ ఉండండి. ఓవరాల్గా ఏంటి అంటే ఇంత అందరూ ఎంతో ఒక లక్ష్యంతో చిత్తశుద్ధితో దీన్ని కొట్టాలి, సివిల్స్ కొట్టాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగేటువంటి వాళ్ళు ఇలాంటివి అంటే మనం ఇంత కష్టపడ్డా మనకు ఉద్యోగం రాలేదు, వాళ్ళు అలా పక్కదారిని పట్టేశారు, చక్కగా ఉద్యోగం సంపాదించారు అనేటువంటి మాటలు రాకుండా యూపీఎస్సీ ఇప్పటికైనా దీని మీద పారదర్శకంగా ఉన్నాము, అది ఒకటి ఏదో ఇష్యూ జరిగింది, ఇక ముందు అలాంటివి ఏమీ జరగవు, ఇంకా మీరు ఉన్నటువంటివి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మేము క్లియర్ చేస్తాము, ఇలాంటి వాగ్దానం ఏదైనా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఓటు స్టూడియో. తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి ఐఏఎస్లలో దివ్యాంగుల కోటపై చేసిన వ్యాఖ్యలపై విస్తృత చర్చ జరుగుతోంది. సైన్యంలో పోలీసులో ఎలా అయితే దివ్యాంగులను తీసుకోరో అలాగే ఐఏఎస్లోనూ తీసుకోకూడదంటున్నారు. ఐఏఎస్ అధికారి చాలా కష్టపడాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయం. శారీరకంగా ఫిట్గా లేని వారు ఐఏఎస్ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించలేరని, దీనిపై చర్చ జరగాలని స్మితా సబర్వాల్ అంటున్నారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎక్కువ మంది విమర్శిస్తున్నారు.